అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ నూగాయ. దీన్ని నూమెంతి అని కూడా అంటారు. ఇది వైశాఖ మాసంలో పెట్టుకుంటారు. అంటే సమ్మర్స్లో మామిడికాయలు వస్తే పచ్చళ్ళు చేస్తారు. దీనికి నువ్వులు, ఆవాలు, మెంతులు, సాల్ట్, కారపొడి, ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా మ్యాంగోస్ ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా మ్యాంగోస్ని ఇలా చిన్న సైజులో కట్ చేయించుకోండి. ఆర్ మీకు కట్ చేయడానికి వస్తే మీరే కటింగ్ చేసుకోండి. దెన్ ఆ ముక్కలకి ఉన్న పొర తీసేసుకోండి. కడగడానికి ముందే పొర వస్తుంది అండ్ జీడి ముక్కలు వస్తాయి. సో కేర్ఫుల్గా చూసుకొని పక్కకు పెట్టేసుకోండి. కొన్ని పగిళ్ళ ముక్కలు కూడా వస్తాయి. సో అవి కూడా పక్కకు పెట్టేసుకోండి. కొందరు కడగకుండా క్లాత్తో క్లీన్ చేసుకొని కూడా చేసుకుంటారు. బట్ మేమైతే ఇక్కడ పొర తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాం. 1 kg మ్యాంగోస్కి ఆవపొడి 50 grams, మెంతి పొడి 1 teaspoon, నువ్వుల పొడి 125 grams, సాల్ట్ 200 grams, గార్లిక్ పేస్ట్ 50 grams, ఆయిల్ 250 grams అండ్ కారపొడి 125 grams. ముందుగా నువ్వులను కడుక్కొని ఆరాక స్టవ్ మీద వేయించుకోవాలి. కాస్త చల్లారాక గ్రైండ్ పట్టుకోవాలి. అది సాఫ్ట్గా వచ్చేంత వరకు. ఈ నూగాయకి నువ్వుల పొడి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు పోపులోకి ఆయిల్ వేడయ్యాక ఆవాలు 1 tablespoon, జీలకర్ర 1 tablespoon, ఎల్లిగడ్డ పేస్ట్ 50 grams వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు 1 teaspoon, మెంతి పొడి 1 teaspoon వేసుకొని కలిపేసుకుంటే మనకి పోపు రెడీ అయిపోతుంది. దెన్ ఒక బౌల్లో కారపొడి, మెంతి పొడి, ఆవపొడి, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇందాక పెట్టుకున్న పోపు కూడా కలుపుకోవాలి. తర్వాత ఇందాక వేడి చేసిన ఆయిల్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో మెల్లిమెల్లిగా వేసుకొని కేర్ఫుల్గా కలుపుకోవాలి. దెన్ అది నూరాక ఒక జాడీలోకి పెట్టేసుకొని క్లాత్ చుట్టేసుకుంటే సరిపోద్ది. ఎంతో రుచిగా ఉండే నూగాయ రెడీ. So don't forget to like, share, comment and subscribe. Thank you so much for watching.